అసలు నువ్వేమనుకున్నావే? మదన్ నన్ను ఇష్టపడుతున్నాడే. అయితే నాకు మదన్ అంటే ఇష్టం లేదే. ఇష్టం లేని దానివి ఇక్కడికి ఎందుకు వచ్చావే? మదన్కి నన్ను నచ్చకూడదే. మదన్ నాపై పెంచుకున్న ఇష్టాన్ని తీసేయాలి. ఇష్టాన్ని తీసేస్తా అని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావే? మదన్ ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటే ఆ రీజన్తో రిజెక్ట్ చేద్దాం అనుకున్నా. తీసుకున్నాడా మరి? ఏంటి అడ్వాంటేజ్? వస్తే నువ్వు నా ఫ్రెండ్ వేనానే. 1 వీక్ నుండి ఒకటే ఫ్లాట్, ఒకటే రూము, ఒకటే బెడ్, సోఫా. సరే సోఫా అయినా అడ్వాంటేజ్ తీసుకోలేదా? మంచోడ్లానే ఉన్నాడే, కానీ నీకొద్దు అంతేనా? సరే నేను నీకు హెల్ప్ చేస్తా. నాకేమిస్తావు? నువ్వేదంటే అదే. షూరా? షూర్. సరే నైట్ ఇక్కడికి వస్తాడు కదా, ఈ నైట్తో నీ మీద ఉన్న ఇష్టాన్ని పోగొట్టేద్దాం. నిజంగానా? షూరా? ష్యూర్. సరే ఇంట్లో గ్రాసరీస్ అన్నీ ఉన్నాయా? లేనట్టున్నాయి. సరే వెళ్ళి తీసుకొచ్చేయి. ఇప్పుడు ఒక్కదాన్నే వెళ్ళాలా? పవన్ పిలుద్దామా? మొన్న షాపింగ్ అంటూ అటు ఇటు తిప్పాను. వస్తాడంటావా? చేసి చూద్దాంలే. హలో వైషు. స్నో వైష్ణవ్. హలో చెప్పు వైషు. బావా బిజీయా? లేదు ఖాళీ. దేనికి వైషు? ఏం లేదు బావా, గ్రాసరీస్ కొనాలి, బయటికి వెళ్దాం అనుకుంటున్నా. వెళ్ళు. వెళ్ళడం కాదు, నువ్వు తోడు రావాలి. వైషు చిన్న డౌట్. ఏంటి బావా? అంటే గ్రాసరీ షాపు సైజ్ ఎంత ఉంటుంది? ఎందుకు బావా? అంటే నువ్వు చెప్తే నేను షూస్ వేసుకుని వద్దామా, చెప్పులు వేసుకుని వద్దామని ప్లాన్ చేసుకోవడానికి. బావా వస్తావా రావా? అరవకు. వస్తా వస్తా. సరే 5 minutes. ఎంత ఇబ్బంది పెట్టినా వస్తున్నాడు, వచ్చి ఇబ్బంది పడుతున్నాడు పాపం. రే ఎక్కడికి వెళ్తున్నావురా? ఫ్రెండ్ దగ్గరికి అమ్మా. అబ్బాయా అమ్మాయా? అమ్మాయి ఏంటమ్మా అమ్మాయి? అబ్బాయే ప్రవీణ్ గాడు. వాడి దగ్గరికి వెళ్ళడానికి ఇంత స్టైలిష్గా రెడీ అవ్వాలా? అంటే ప్రవీణ్ గాడి కజిన్ వస్తుందంట, కొంచెం చూడడానికి బాగుంటుందని. ఆ స్పెట్స్ తీరా, ఆ చొక్కా మార్చు, షూ కాదు చెప్పులు వేసుకుని వెళ్ళు. ఈ షర్ట్లో చాలా దరిద్రంగా ఉన్నాను కదమ్మా. అందుకేగా వేసుకోమంది. ఏంటమ్మా నువ్వు? రే నువ్వు మీ మామయ్య కూతురికి అందంగా కనిపిస్తే చాలు, ఊరందరికీ కనిపించాల్సిన అవసరం లేదు. బాగున్నావు బావా. నిజంగానా? అయితే ఓకే. అయినా సరే కానీ నువ్వేంటి గ్రాసరీస్ తీసుకుందామని చెప్పి ఎక్కడికి తీసుకొచ్చావు? హెడేక్గా ఉంది బావా, కాఫీ తాగెళ్దాం. కాఫీయా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ డ్రెస్లో చాలా బాగున్నారు మేడం. మీ స్మైల్ కూడా బాగుంది. అప్పుడప్పుడు వస్తుండండి మేడం. వస్తుందిలే. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకొచ్చా. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎంతవా పోయిటరీ ఒకటి. నువ్వేంటి ఆడు పొగుడుతుంటే అంతలా నవ్వుతున్నావు? నేను పొగిడితే మాత్రం చిరాగ్గా చూస్తావు. నువ్వు పొగిడితే పొగిడినట్టు ఉంటుంది బావా, కామెంట్ చేసినట్టు ఉంటుంది. కామెంట్ అయినాడు పొగిడినట్లేదు, ఈ కెఫేకి ప్రమోషన్ చేసుకుంటున్నట్టుంది, రండి రారండి అని. బావా జెలసియా? నాకెందుకు జెలస్? నాకేం లేదు. తెలుస్తుంది. అని ఏంటి నువ్వు
వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. చెట్టంత మనిషి ఇలా మాట్లాడుతుంటే నచ్చినట్టు ఫోన్ చూసుకుంటున్నాక నాతో మాట్లాడలేదు. ఏం లేదు బావా, నువ్వు పంపించిన రీల్సే లైక్ కొడుతున్నా. హో, నేను పంపిన రీల్సా? ఈ రోజు నా రీల్స్కి లైక్ కొడుతున్నావంటే రేపు పొద్దున్న నన్ను కూడా లైక్ చేస్తావేమో. ఓవర్ యాక్షన్ చేయకు. పంపించిన రీల్స్ బాగున్నాయని చూస్తున్నా. సరే ఒప్పుకోకు. అయినా నీ దరిద్రమైన షర్ట్ వేసుకుని వచ్చినప్పుడు కూడా నువ్వు బాగుంది అని అన్నావు చూడు, అప్పుడే నాకు అర్థమైపోయింది నీకు నా మీద ఎంత ప్రేమ ఉందా అని. ప్రేమ తొక్క జాలతో అన్నా, ఎక్కడ ఫీల్ అవుతావు అని చెప్పేసి. అయినా షర్ట్ ఏంటి బావా ఊరేండ్లాగా? బాలేదా? బాలేదు కదా. ఆయన నీకు మా అమ్మ గురించి తెలుసు కదా, మామయ్య కూతురికి అన్యాయం జరగనివ్వనని ఇలా దరిద్రంగా రెడీ చేసి పంపించింది. అయినా మా అమ్మకేం తెలుసు నేను మా మామయ్య కూతురిని కలడానికి వెళ్తున్నానని. వైషు, నన్ను నార్మల్గా ఎవరు చూడరు, ఇలా రెడీ అయితే ఇంకెవరూ చూడరు. కరెక్టే. పాపం మా అత్తయ్య నేను చేసుకోనని హా, తెలిస్తే ఆపేసి ఎన్నిసార్లు చెప్తావు? ఫీల్ అవుతున్నాను వైషు. ఫీల్ అవ్వ బావా, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా. దీని బాడీలో అసలు లవ్ సెన్సర్సే లేనట్టున్నాయి. సార్ మదన్ అంటే నేనే బ్రో. మీకు ఆర్డర్ వచ్చింది సార్. నేనేం ఆర్డర్ పెట్టలేదే సార్ నెంబర్ 72839. వైషు. బావా నేను ఆర్డర్ పెట్టా. ఓకే. థ్యాంక్ యూ మేడం. నాకు కాదు బావా, నీకే షర్ట్ ఆర్డర్ పెట్టా. షర్టా? ఇందాక నీ రీల్స్ చూస్తూ ఇది కూడా ఆర్డర్ పెట్టా. సైజు నీది పెద్ద కండలదే నా బాహుబలి బాడీ, మరి వెళ్ళి తీసుకా. ఇక్కడ ప్యాలెస్ బుక్ చేయమంటావు బావా? వెళ్ళి చేసుకో. అంటే నాకు సిగ్గు వైషు కొంచెం. అమ్మాయివా బావా నువ్వు? ఏ అమ్మాయిలకి సిగ్గు ఉంటుందా, అబ్బాయిలకి సిగ్గు ఉండదా? కొంచెం ఆ సిగ్గు పక్కన పెట్టి వెళ్ళి తీసుకోపో. వైషు, అంటే నాకు అడగాలంటే అదోలా ఉంది. నువ్వు ఛీ, ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మ్యామ్. ఒక 5 minutes ఆ రూమ్ వాడుకోవచ్చా? ఏంటి? ఏ మా ఇద్దరికి కాదు, వాడొక్కడికే. షర్ట్ మార్చుకోవాలి. అయితే ఓకే, నో ప్రాబ్లం. వెళ్ళు. కనిపించావు కానీ బానే ఉన్నావు. బాగున్నానా? అదేగా చెప్తుంది. థ్యాంక్స్ వైషు. సరే వెళ్దామా? ఏంటిది కొత్తగా? అత్తయ్య అందిగా మావయ్య కూతురు మాత్రమే నచ్చేలా ఉండాలి, అందుకే నాకు నచ్చినట్టు మార్చేసా. అంటే ఇప్పుడు నచ్చేసానా? నేను చెప్పానా? కానీ నువ్వు చేస్తుంది అలానే ఉంది. చా
ఏంటో నీ మాటలు అర్థమైనట్టు కానట్టు ఉంటాయి. హాహా పద. రే ఆ షర్ట్ ఎక్కడిదిరా? ఆ, అంటే వచ్చేదారిలో ఆ వచ్చేదారిలో ఫ్రీగా పంచిపెడుతున్నారా? చిచి కాదమ్మా, ప్రవీణ్ గడు కొనిచ్చాడు. వాడా నీకెందుకు కొన్నాడురా? ఫ్రెండ్షిప్ డే అని. అది నిన్న కదా. అంటే ఆడికి ఈరోజు గుర్తొచ్చిందమ్మా. అరే నిజం చెప్పు. ప్రవీణ్ గడి మీద ఒట్టు. వెధవా మళ్ళీ అబద్ధం చెప్పి నా మీద ఒట్టేసి ఉంటాడు. అరే నమ్మొచ్చా? అమ్మా ప్రవీణ్ గడు ఎవడు? ఎవడు? నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. ఆడి మీద ఒట్టేసి అబద్ధం చెప్తానా? ఏంటమ్మా ఆయన, ఏంటమ్మా నువ్వు రోజు రోజు నీ డౌట్స్తో నా బ్రెయిన్ డీప్ ఫ్రై చేస్తున్నావు. నువ్వు అడిగే క్వశ్చన్స్కి నా హెడేక్ వస్తుంది. నేను వెళ్ళి పడుకుంటాను, బాయ్. వీడేంటి రోజు త్వరగా పడుకుంటూ పోతున్నాడు? వస్తే టెన్షన్ అవుతుందే. టెన్షన్ ఎందుకే, నేను ఉన్నాను కదా. నువ్వు నవ్వని నా భయం కూడా. నీ తింగర్తనంతో ఇక్కడ ఏం చేస్తావో ఏంటో అని. అంటే నీకు నా మీద నమ్మకం లేదా? ఉంటే టెన్షన్ ఎందుకు పడతానే? రే ఏంట్రా అలా ఉన్నావు? నువ్వు ఈ ఒట్లేయడం ఆపవేంట్రా? నువ్వు ఒట్లేసినప్పుడల్లా నా డ్రాయర్కి ఎన్ని బొక్కలు ఉన్నాయో అన్ని బొక్కలున్నాయి ఈ ట్యూబ్కి. నా బాధ నీకు నవ్వులాటగా ఉందారా? సర్లేరా బాబు, పైరేపిస్తాలే. అయితే అబద్ధాలు ఆడడం ఆపనంటావు. చూద్దాంలేరా. సరే గాని ఇంతకీ రోజు వెళ్తున్నావు కదా, ఇంతకీ పని అయిందా లేదా? రే చిచ్చి నేను అడుగుతుంది ఆ పని గురించి కాదు. నువ్వు తనని ఇష్టపడేలా చేసావా లేదా అని అడుగుతున్నా. అదే పనిలో ఉన్నా. ఏమవ్వడమో ఏమిటో, ఈ పికప్లు డ్రాపింగ్లు నాకు ఎప్పుడు తప్పుతాయో. మా నాన్నగారిని మేనేజ్ చేయలేక చస్తున్నా. అదృష్టవంతుడు, అలా తలుచుకున్నాను లేదో ఇలా కాల్ చేశారు. హలో నాన్నగారండి, మీకు 100 ఏళ్ళు. నాకు 100 ఏళ్లే, తమరు 50 ఏళ్లకే పోకుండా చూసుకోండి. అయ్యో నాన్నగారు ఏమిటో మాటలు? ఎక్కడ ఉన్నావురా బడుతాయి? బయటున్నా. బయట అంటే ఎక్కడ? రోడ్డు మీద. రోడ్డు మీదంటే? అబ్బా ఏమిటండి ఈ క్వశ్చన్స్? ఇంటర్వ్యూలో హెచ్ఆర్ అడిగినట్టు. ఆయన అడిగినవేమో నాకు రావు, మీరేం అడుగుతున్నారో నాకు అర్థం కాదు. ఈ టైంలో ఏం తగలబెట్టడానికి వెళ్ళి వెళుతున్నావు? నేనేం తగలబెట్టడానికి వెళ్ళలేదు. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశారో అది చెప్పండి. రోజు చూస్తున్నా కరెక్ట్ గా ఇదే టైంకి బయటికి వెళుతున్నావు. ఎవరిని కలవడానికి వెళుతున్నావురా? అయ్యో నాన్నగారు, నాది మీ పోలికండి. నా మొహం మీద ఉమ్మేసేవాళ్ళు తప్ప కన్నెత్తి చూసేవాళ్ళు కూడా లేరు. మీరేం కంగారు పడకండి, శుభ్రంగా ఫ్యాన్ వేసుకొని పడుకోండి. నేను వచ్చేస్తాను, ఉంటా, బాయ్. చూసావేమిట్రా, నీ వల్ల మా నాన్నగారు నన్ను కూడా అనుమానిస్తున్నారు. సర్లే పద. ఉమ్. ఇదిగో ఎక్కువ కారం వేసి చేసిన ఎగ్ ఫ్రై మదన్కి తినిపించే. దీన్ని ఇప్పుడు నేను చేసుకుంటే రాని వంటలతో తిరిగి రాని లోకల్కి పంపించేసేదేమో అని అనుకోవాలి. ఒకవేళ ఈ ప్లాన్ ఫెయిల్ అయితే? బాల్కనీలో కాల్ చేసిన సిగరెట్స్ పెట్టా. ఉస్సి నాకు అలవాట్లేదు కదనే. ఉన్న ట్యాగ్ చేయవా చాలు. తప్పదా? నువ్వనుకున్నది అవ్వాలంటే తప్పదు. ఇదిగో మదన్ వచ్చినట్టున్నాడు, నేను రూమ్లోకి వెళ్తా, నువ్వు తినిపించే. హాయ్ బావా. హాయ్ వైషు. ఏం బావా షర్ట్ ఇంకా వేసుకున్నా?
అంటే ఇష్టమైన వాళ్ళు ఇస్తే ఇప్పాలనిపించట్లేదు. సందు దొరికితే చాలు పులిహోర ఎలా కలపాలని చూస్తావు కదా బావా నువ్వు. దా. కూర్చో బావా. ఆ, బావా హ్మ్. నీకోసం నేనే చేసా ఎగ్ ఫ్రై. నువ్వు చేసావా? నువ్వు చేస్తే తినాల్సిందే. ఎలా ఉందో చెప్పు తిని. నీకోసం ప్రేమగా చేసా బావా. ప్రేమగా చేసావా? Two minutes. కారంగా ఉంటే చెప్పొచ్చు కదా బావా. అంటే చెప్పొచ్చు, కానీ ప్రేమగా చేశా అన్నావు కదా, మళ్ళీ చెప్పి బాధపడడం ఇష్టం లేక. సారీ బావా. హా, పర్లేదు వైషు, తగ్గిపోయింది. వైషు కొంచెం వాటర్ ఇస్తావా? హా, ఆగు. బావా ఏంటిది వైషు? అంటే నీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా? అంటే కాలేజ్ డేస్లో ఒకరోజు ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారు. హా, చేస్తే ఒకటే పఫ్ అన్నారు. నువ్వేం తాగావు? ఆ, 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 ఆ. ఆ. ఏయ్, సరిగ్గా చెప్పు. అమ్మా, తప్పు అనిపించలేదా? అనిపించింది కానీ కానీ తప్పక తాగాల్సి వచ్చింది. ఆ? ఆ, అంతే బావా. హ, కానీ ఆ? డైలీ కాదు బావా, అప్పుడప్పుడే. హ. సూపర్. బావా హ్మ్? అత్తకు చెప్పావు కదా, అంటే అత్తకు చెప్తే నాన్నకు చెప్పేస్తుంది. ఇలాంటి విషయాలు ఎవరైనా చెప్తారా? వైషు, నీకు తాగాలనిపిస్తే నాకు చెప్పు, నేనే బయటికి తీసుకెళ్తా, కొనిస్తా, సరేనా? నిజంగానా బావా? హ్మ్. అయినా నా కోసం నీ ఇష్టాలే మానుకోకు, నీకు నచ్చినట్టే నువ్వు ఉండు, కాకపోతే ఎక్కువ తాక్క. అంటే హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. ఆ? హ్మ్. బావా నువ్వు మంచోనివి. అలా ఎక్కువ పొగడక, దిష్టి తగులుద్ది. ఇదేంటి వైషు? అంటే కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ ఫోర్స్ చేశారు, నువ్వు ఒక ప్యాకే తాగుదాం అనుకున్నావు, వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల ఫుల్ బాటిల్. అంతే బావా. కానీ కానీ డైలీ కాదు, ఆ, అప్పుడప్పుడే. అప్పుడప్పుడే. నైస్ నైస్. థ్యాంక్ యూ బావా. బావా కొంచెం చిరాగ్గా ఉంది, ఫేస్ వాష్ చేసుకొని రానా? వెళ్ళు. ఆ.
పిచ్చిది. సి నువ్వేంటి ఇక్కడ? అంటే మీరు బాల్కనీలో ఉన్నారని అర్జెంట్ అని వచ్చేసా. అయితే డోర్ కూడా పెట్టుకోవానే. టెన్షన్లో మర్చిపోయానే. Dad is calling you. Dad is calling you. ఏమైంది అలా టెన్షన్ పడుతున్నావు? Dad is calling you. నాన్న కాల్ చేస్తున్నాడే. హా, ఫోన్ చేస్తే? బావ చూస్తాడేమో కదనే. హా, మీ బావ చూస్తే? వాల్ పేపర్ నాది నాన్నదుందే. హా, ఉంటే? దొరికిపోయానేమోనే. దొరికిపోవడం ఏంటి? అసలు నేను మదన్ మడదల్నే కాదే. ఏంటి నువ్వు మటన్ మర్దలు కాదా? Dad is calling you. 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 Dad is calling you.